తండ్రి, గొప్ప దేవ, అద్భుతములు ఆశ్చర్యమైన కార్యములు చేయి దేవా, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగున్న దేవా, సర్వ సృష్టికర్తవైన దేవా, ఆది సంభూతుడవైన మా తండ్రి, భూపతులకు అధిపతివైన మా దేవా, సర్వాధికారివి, సర్వాధిపతివి, సర్వ సృష్టికి రాజువై ఉన్న దేవా, ఆకాశమును భూమిని అందులో ఉన్న సమస్తమును సృష్టించిన సృష్టికర్తవైన దేవా, ఈ రాత్రికాల సమయంలో తులసమ్మ ఇంటి దగ్గర, అలాగనే డాక్టర్ ప్రకాష్ గారు, సుభాషిణి పిల్లలను బట్టి వందనాలు ప్రభా. ఈ క్రిస్మస్ అంటే ఏమిటి, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకములో జన్మించాడు అని ప్రకటించుటకై ఈ కుటుంబములో వారు ప్రేమతో ఈ కూడికను కలిగి ఉన్నందుకు వందనాలు. ఈ వీధిలో ఉన్న వారందరినీ వారు ప్రేమతో ఆహ్వానించినందులకై కూడా వందనాలు. అలాగున ఏలిం ప్రార్థనా మందిరం సీతారాంపురం నుండి ఎవరెవరైతే వస్తుంటున్నారో వారందరినీ దేవా మీరు నడిపించండి ప్రభా, వారిని కాపాడండి. రాత్రి కరెంటు, అలాగనే పాటలు, వాద్యములు, వాక్యము మీకు మహిమకరముగా ఉండునట్లు మీ దాసుని మీరే వాడుకుంటూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాం. నా మటుకు నేను తగ్గించుకొని దీనుడనై రిక్తుడనై నీ పాద సన్నిధికి వస్తూ నీ మీద ఆధారపడుతూ మీరే కృప చూపుతూ రమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 212, 210. యెహోవా మహాత్యము గొప్పది, ఎంతో గ్రహింప శక్యము కానిది అనే పాట పాడుకుందాం. యెహోవా మహాత్యము గొప్పది, ఎంతో యెహోవా మహాత్యము గొప్పది, ఎంతో గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమలు, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమలు, పరాక్రమ క్రియలు తెలుసుదాము రారండి, తెలుసుదాము రారండి. పరిశుద్ధ గొప్ప కార్యము, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యము, పరిశుద్ధ కార్యము ప్రకటించుము, పరిశుద్ధ కార్యము ప్రకటించుము. యెహోవా మహాత్యము గొప్పది, ఎంతో యెహోవా మహాత్యము గొప్పది, ఎంతో గ్రహింప శక్యము కానిది, గ్రహింప మహత్యము కలిగిన దేవుడు ఆరోగించెను, మహత్యము కలిగిన దేవుడు ఆరోగించెను. మహిమను విడచి
నరుడుగా జన్మించే మహిమను విరచి నరుడుగా జన్మించే ఆహాశిలోవాలో సాతానును జయించే ఆహాశిలోవాలో సాతానును జయించే బహుతముగా రక్షణ నొసగే మనకు బహుతముగా రక్షణ నొసగే మనకు యెహోవా మహాత్మ్యము గొప్పదెంతో గొప్పదెంతో శిక్షారోహలమైతే అర్పించేను ప్రాణము మంచి కాపరి అర్పించేను ప్రాణము మంచి కాపరి రక్షణనిచ్చి ఉద్ధరించు గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించు యెహోవా మహాత్మ్యము గొప్పదెంతో యెహోవా మహాత్మ్యము పాహింపశాంతము ఆదమునందుకోయే దేవుని ఆదమునందుకోయే దేవుని అందులమయుంటిమి అజ్ఞానులమైతిమి మాధురేశునందు అధికమైన జ్ఞాన మహిమలో పాపముతో నిండిన పాపి నేడేరారమ్ము పాపముతో నిండిన పాపి నేడేరారమ్ము పాప ఫలితము మరణము సాహితు పాప ఫలితము మరణము సాహితు పాపుల రక్షకుయేసు రక్షింపనిలచె పాపుల రక్షకుయేసు రక్షింపనిలచె తప్పులతో కొనును నిన్ను రక్షించు తప్పులతో కొనును నిన్ను రక్షించు యెహోవా మహాత్మ్యము గొప్పదెంతో యెహోవా రాహింపశాంతము ప్రాణముల కంటేను అధికారుల కన్నా ప్రాణముల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభు రాజ్యమేలావచ్చు అధికుడు ప్రభువు రాజ్యమేలావచ్చు అందరికి ప్రభువు నిరాశయున్నాడు అందరికి అధికమైన జ్ఞానమహి అందరం పాడేదాం
లైవ్ కేసులు కానరాలేదంట చూడు. దాంట్లో దేనికి తీసుకో చూడు ఒకసారి కేసులు వస్తున్నాయా మళ్ళా చూడాలి. ఇట్లా పెడతామా? ఇట్లా పెట్టు. ఇట్లా కాదు పెట్టమా. బెత్లెహేముపురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు 267 264 267 264 పాడుకుందాం. బెత్లెహేముపురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు అనే పాట పాడుకుందాం. బెత్లెహేముపురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారపు వెలుగులలో మోదంపు మహిమ చిత్రంబుగానరే అంధకారపు వెలుగులలో మహిమ చూడంబుగానరే ఉదయం పుతారే ఉదమున పాడే ఉదయించే యేసు ఈ పృథివిలోన ఉదయం పుతారే ఉదమున పాడే ఉదయించే యేసు ఈ పృథివిలోన ఉదమును కలిగి మరి సమాధానం పదిలంబు తోడా పూజించారండి. ఉదమును కలిగి సమాధానం పదిలంబు తోడా పూజించారండి. బెత్లెహేముపురమున చిత్రంబు కలిగి కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారపు పృథివీ వెలుగులలో మోదంపు మహిమ చూడంబుగానరే అంధకారపు పృథివీ వెలుగులలో మోదంపు మహిమ చూడంబుగానరే పరమును విడచి నరరూపమెత్తి అరుదించే యేసు పరమ వైద్యుడే. పరమును విడచి నరరూపమెత్తి అరుదించే యేసు పరమ వైద్యుడే. దుఃఖములను తొలగించి వేసి పరలోక శాంతి స్థిరపరచే ప్రభువు. దుఃఖములను తొలగించి వేసి పరలోక శాంతి స్థిరపరచే ప్రభువు. బెత్లెహేముపురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారపు పృథివీ వెలుగులలో మోదంపు మహిమ చూడంబుగానరే అంధకారపు పృథివీ వెలుగులలో మోదంపు మహిమ చూడంబుగానరే. నీదు చిత్తమును నాదు హృదయమున మదినెంతో ఆశ నీదు చిత్తమును నాదు హృదయమున యుగమున జయ మదినెంతో ఆశ నీదు పలగము పరమందు వలెనే ఈ ధరణియందు ధరుగంగ చూడా నీదు పయనము పరమందు వలెనే ఈ ధరణియందు ధరుగంగ చూడా. బెత్లెహేముపురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారపు
పావాను యేసు ఆకాశమిచ్చి జీవంబున సగి జీవించు నెదలు పురముల యేసు జన్మించినప్పుడే అంధకారపు పృథివీ విదులలో మహిమా చోజంబు గణరే అంధకారపు పృథివీ విదులలో చోజంబు గణరే రాత్రి ప్రకాశించ కాంతి ప్రకాశించ కాంతి దీంతానముగా వికసించనెల్లా భూతాల ధ్వనితో ప్రతి యేసు క్రీస్తు అతి ప్రేమతోడ అరుదించెను భూతాల ధ్వనితో ప్రతి యేసు క్రీస్తు అతి ప్రేమతోడ అరుదించెను పురమున చిత్తము కలిగే యేసు జన్మించినప్పుడు అంధకారపు పృథివీ విదులలో చోజంబు గణరే అంధకారపు పృథివీ విదులలో చోజంబు గణరే. పాట సంఖ్య 165. ఏం పేరు మనవని పేరు? 165. 196. తర్వాత 194. యేసు నీకే జయం జయం అనే పాట పాడుకుందాం. లోపల ఉండేవారు కూడా పాడాలా, 2 సార్లు గమనించండి. 196, 194. యేసు నీకే జయం జయం, యేసు నీకే జయం జయం, నీలో కాపాడురావు, నీలో కాపాడురావు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు. జయజయనుచు నీకే పాడెదను, జయజయనుచు నీకే పాడెదను, జన్మించే జగము మానవ రూపములో ఛాయా చిత్తముకై తానే బలియాయే. జన్మించే జగము మానవ రూపములో ఛాయా చిత్తముకై తానే బలియాయే. పాపి గురి రక్షింప సిలువనెత్తి తన ప్రాణమునిచ్చే. పాపి గురి రక్షింప సిలువనెత్తి తన ప్రాణమునిచ్చే. హల్లెలూయా భూమిపైన, హల్లెలూయా
జయం జయం మరణము ద్వారా అంతమాయే ఫలము సమాధి సర్వము కప్పే మరణము ద్వారా అంతమాయే ఫలము సమాధి సర్వము కప్పే తిరిగి చోట సర్వనూతనమాయే సంపూర్ణముగా ఓడిపోయి కొత్త సమాధి తిరిగి సంపూర్ణముగా ఓడిపోయి కొత్త సమాధి హల్లెలూయా భూమి పైన హల్లెలూయా భూమి పైన యేసునికే జయం యేసునికే జయం జయం స్వర్గం వెళ్ళే గొప్ప స్వాగతముడి ప్రస్థాన ఆయనతో స్వర్గము వెళ్ళే గొప్ప స్వాగతముడి ప్రస్థాన ఆయనతో పొందే అధికారము పరలోకముపై ప్రభువులై పొందే అధికారము పరలోకముపై హల్లెలూయా భూమి పైన హల్లెలూయా భూమి పైన యేసునికే జయం జయం యేసునికే జయం జయం తన రూపము చరిత్రమాయే కంటే ముందు తాను సంకల్పించే తన రూపము చరిత్రమాయే కంటే ముందు తాను సంకల్పించే దుఃఖము నుండి మనము తప్పించుకొని తన రూపము నుండి తన తోడుండేదో దుఃఖము నుండి మనము తప్పించుకొని తన రూపము నుండి తన తోడుండేదో హల్లెలూయా భూమి పైన హల్లెలూయా భూమి పైన యేసునికే జయం జయం యేసునికే జయం జయం నీవే కాపాడాకురావు నీవే కాపాడాకురావు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక రక్షకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక రక్షకుడవు జయ జయనుచు నీకే పాడేదా జయ జయనుచు నీకే పాడేదా యేసునికే జయం జయం యేసునికే జయం జయం రా బాబు పాడుదురా నేనా దా ఇన్నే పడాలా మాకు స్టేజ్ ఫియర్ అన్నాయి కదా, స్టేజ్ ఫియర్ భయం. థ్యాంక్స్. మాట్లాడద్దు, ఆయనకు భయం ఉందంట, గుండెకాడ నస్తుందంట, అందుకు వాళ్ళ అమ్మకాడ పాడాలనేమో. ఆ పాడు మంచిది.
కింద పట్టుకో మైక్. స్టార్ట్ చేయి త్వరగా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే, అలలో నా ఊసులలో నా ధ్యాసభాసమైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, ఆశలలో నిరాశలలో ఉన్నా నీ కని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. చాలా చక్కగా పాడాడు తాళానికి. యేసయ్య జన్మించినప్పుడు పాడబడ్డాడు. చాలా అద్భుతము. తాళానికి చక్కగా పడాడు. ఇంటి ఓనరమ్మ మనవడు, ఆయనే ఓనర్. పరలోకానికి ఓనర్ కావాలను అవుతావా? వెరీ గుడ్. ఈ చిన్న వయసులో ఇంత మంచిగా పాడుతున్నావంటే ఇంకా రానున్న దినాల్లో దేవుడు నిన్ను ఇంకా బలమైన పాత్రగా ప్రభు నిన్ను వాడుకుంటాడు. చిన్నతనంలో నుంచి నువ్వు ప్రార్థన చేసుకోవాలా, యేసయ్యా నేను చక్కగా లోపల అలర్ చేయొద్దు, ఉంటే ఒకవేళ పిల్లోళ్ళు ఉంటే జాగ్రత్త తీసుకొనైనా
కాబట్టి యేసయ్య నాకు చక్కగా మంచి రాగమి యేసయ్య, నేను నిన్ను గూర్చి అనేకుల మధ్యలో ధైర్యంగా పాడుట, ఇక్కడ నిలబడి పాడాలను, భయపడొద్దు. యేసుప్రభు పుట్టింది భయం తొలగించేదానికే. ఏం పేరు నీ పేరు? కిరణ్ జోయ్. కాబట్టి ప్రార్థన చేసుకోవాలి, బాగా చేసుకుంటావు రోజు. వెరీ గుడ్. బైబిల్ పనులు పాడుకుందాం. బైబిల్ కలిగిన వారంతా మీ బైబిల్ పైకెత్తి రండి అమ్మా, లోపలికి రామ్మా. లోపల స్థలం ఉంది, లోపల రండి. సర్లే, ఆడ కూర్చోడు కూడా కూర్చోనిలే. ఇది మైక్ బాగా పెట్టిన సౌండ్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book today is the Bible, the best book today is the Bible. If you read it anywhere, if you hold to hard away, oh, the best book today is the Bible. మా టీచర్ కాలనీ ప్రజలారా, రాత్రికాల సమయంలో మీ వీధిలో, మీ ఏరియాలో తులసమ్మనా ఇంటి ఆమె పేరు తులసమ్మ, ఆమె పేరు ఎందుకు చెప్తున్నామంటే మళ్ళా ఈమె సుభాషిని ఏందబ్బా ఎప్పుడు ఆంటీ పేరు చెప్తాను, ఆమె గుర్తు కాబట్టి ఇదిలో తులసమ్మ ఇంట్లో, తర్వాత వారింట్లో బాడీగా డాక్టర్ ప్రకాష్ సుభాషిని, వారింటిని ఆధారం చేసుకొని ఈరోజు యేసు ప్రభు ఎందుకు జన్మించాడు ఈ లోకములో, ఆయన జన్మించడము ద్వారా యావత్ ప్రపంచానికి కలిగిన అద్భుతమైన మేలులేమిటో వివరించుటకై మేము మీ ఊరికి వచ్చాం, మీ వీధికి వచ్చాం, మీ ఇంటికి వచ్చాం. అయితే ఆ వాక్యమును మేము మీకు అందించకముందు అడ్వాన్స్గా యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకములో జన్మించినందులకై మీకందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటున్నాం. దేవుని బిడలారా, మా వీధిలో ఉంటున్న మా ప్రియ స్నేహితులారా, గ్రామస్తులారా, అయ్యలారమ్మలారా, యేసు ప్రభు ప్రపంచములో, ఆయన పాలస్తీనా దేశములో, యెరూషలేము యొక్క ప్రాంతములో, ఆయన బెత్లెహేము అనే గ్రామములో పశువుల పాకలో, ఆ పాకలో ఉన్న తొట్టిలో యేసు ప్రభు జన్మించినాడు. ఈ మాట మీరు వినగానే ఏందబ్బా యేసు ప్రభు దేవుడు ఏంది ఇట్లా జన్మించినాడే అని మీకు కొన్ని ఆలోచనలు కూడా ఉండవచ్చు. అయితే మేము వాక్యానుసారంగా తెలుపుతాం ఆయన ఎందుకు అలాగ జన్మించాడో, ఆయన జన్మించడానికి గల కారణం ఏంటి, జన్మించిన తర్వాత ప్రజలకు కలిగిన మేలేంటి. సో ఆయన జన్మ మన జన్మ ఎంత పోల్చుకుంటే ఎలాంటిది అనేది రాత్రి దేవుని బిడ్డలారా మీరు ప్రేమతో మీ గృహములలో ఉన్న, వీధిలో ఉన్న, మిద్దెల మీద ఉన్న ఈ మైకు శబ్దం ఎంత దూరం వినబడుతుందో 2 చేతులు జోడించి ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మాటలు, దేవుని మాటలు మీరు వినాలని ప్రభు నామమున మేము మిమ్మలను ప్రేమతో కోరుతూ ఉంటున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయం, లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయం దయచేసి చదవండి. 29, 30, 31, 32 నాకు అందించండి. చదవండి. ఆమె ఈ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై
సర్వోన్నతుడైన కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దేవుడి వాక్యమును దీవించి ఈ రాత్రి మనందరితో మాట్లాడినట్లు మరొక్కసారి మనం మోకరించే ఆ యొక్క స్థలం ఉంటే మోకరించుదాం, లేకుంటే తలలో ఉంచి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనములు, స్తోత్రాలు దేవా. ఈ రాత్రి పాటల ద్వారా మీ నామమును మేము వర్ణించుటకు మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన తరుణమును బట్టి వందనాలు. వాక్య ధ్యానము కొరకై వచ్చి ఉంటుండగా నా గొంతుకును తాకునైనా ప్రభు, నా నోట నీ మాటలు ఉంచండి. నీ ప్రజలు ప్రభైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు జన్మించాడో, ఆయన జన్మ ద్వారా యావత్ ప్రపంచానికి కలిగిన అద్భుతమైన ఆశీర్వాదములు, మేలులు ఏమిటో ఈ రాత్రి నీ బిడ్డలు వినగలుగున్నట్లుగా సహాయమును చేయమని, తగ్గించుకొని దీనులమై రిక్తులమై నీ పాద సన్నిధికి వస్తూ వచ్చిన వారిని బట్టి వందనాలు, రావలసిన వారిని సకాలంలో నడిపించమని, ఘనత, మహిమ, స్తుతి, ప్రభావములు మీకే కలుగును గాక అని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ డిసెంబర్ యొక్క మాసము 25వ తారీఖున యావత్ ప్రపంచములో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన జన్మమును అద్భుత రీతిగా ఒక పండుగగా వారు పాటిస్తూ ఉంటున్నారు. సో దాన్ని బట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మేము మీకు కూడా ఆ యేసయ్య ఎవరు, ఆయన ఎందుకు జన్మించాడు, ఆయన జన్మించిన తర్వాత ఆ ప్రజలలో కలిగిన మేలులు ఏమిటి అనేది ఈ రాత్రి క్లుప్తంగా మీకు వివరిస్తాం. మీరు ఎక్కడున్నా దేవుని వాక్యం వినాలని ప్రభునామున కోరుతుంటున్నా. చూడండి, ఒక దూత వచ్చి మరియమ్మతో అనగా ఒక స్త్రీతో చెప్పగలుగుతా ఉంది. శుభవచనం లేకుంటే మంచి శుభవార్త. ఎన్నో వార్తలు ఈనాడు మీరు లోకములో వింటున్నారు. టీవీ వార్తలు చూడు, ఆన్ చేయగానే ఎన్నో మరణ వార్తలు వింటున్నాం. పేపర్ వార్తలు చూడు, ఈనాడు కానీ, సాక్షి కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఆంధ్రప్రభ కానీ, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ వార్తలు కూడా మనం చూస్తే ఎన్నో మరణముల గురించే వింటున్నాం. అక్కడ యాక్సిడెంట్ అయ్యా, ఇక్కడ పొడుచుకుంటా, అక్కడ చచ్చా, ఇక్కడ కొట్టుకుంటా, ఇది అది ఎన్నో వార్తలు వింటూ ఉన్నాం. ఇవన్నీ శుభవర్తమానాలు కాదు, మరణ వార్తలు. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించే ముందుగా దూత ఒక అద్భుతమైన ఆ శుభవర్తమానము ఆ మరియమ్మకు తీసుకొని వచ్చాడు. తీసుకొని రాగానే ఆ శుభవచనము ఆ తల్లి వినగానే ఆమెకు భయమైంది. భయపడినప్పుడు ఆ దూత ఏమంటుంది, మరియా భయపడకు. ఈ రాత్రి ఒకసారి ఆలోచించు, నాకు మస్తు డబ్బు ఉందండి, నాకేం భయం లేదు. నాకు మంచి పొలాలు ఉన్నాయండి, అబ్బో దాదాపు 70 మూటలు 100 మూటలు ఒడ్లు పండుతాయి, భయం లేదు. మంచిదే. సో ఉద్యోగం ఉంది, భయం లేదు. మేడ మిద్దెలున్నాయి, భయం లేదు. మావాడు ఇంజనీరింగ్ అండి, బీటెక్ ఎంటెక్ చేశాడండి, బెంగళూరు హైదరాబాద్లో నెలకు 1,00,000 2 లక్షలండి, భయం లేదు. మంచిదే. సో వీటన్నిటిని బట్టి నీకు భయం లేదు. అయితే వారు ఎవరైనా సరే ఒక భయం అనేది ప్రతి వారిలో ఉంటుంది. ఏంటది? మరణం. కోట్లకు పడిగలెత్తినవాడు బాలసుబ్రహ్మణ్యం
మంచి పాటగాడు, అందరినింటారు ఆయన పేరు, ఇన్లేదా? కరోనాలో 3 కోట్లు పెట్టాడు. దేనికి? బ్రతికేదానికి. ఎన్ని కోట్లు? 3 కోట్లు పెట్టాడు బ్రతికేదానికి. అయితే బాలసుబ్రహ్మణ్యం గారు ఏమైపోయినారు? చనిపోయినాడు. కోట్లకు పడిగలెత్తిన, లక్షలకు పడిగలెత్తిన, వేలకు పడిగలెత్తిన, లేకుంటే మేడ మిద్దెలు, అందచందాలు, లేకుంటే విద్యా బుద్ధులు అన్నీ నీ జీవితంలో ఉన్న ఒక దినము నీవు నేను మరణం అనేది తప్పనిసరి. ఒక కొత్త వైరస్ ఇప్పుడే బయలుదేరింది అనుకోండి, భయం లేదా? ఏం దానిలయా భయం. అయితే ఈ రాత్రి ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభులు జన్మించిన దానిని బట్టి ఏ మరణ ఛాయ భయముతో నీ ఉంటున్నావో ఆ దూత చెప్పగలుగుతుంది, మరియా భయపడకు. ఓ టీచర్ కాలనీలో ఉన్న వారులారా మీరు భయపడుకుడి అని రాత్రి ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమండి పాస్టర్ గారు, నువ్వు ఇంత చెప్తున్నావే, నీకు భయం లేదా? ఎస్, నాకు భయం లేదు. మరణం అంటే భయం లేదు. ఈ రాత్రి ఇక్కడ నేను బోధ చేసి ప్రసంగం చేసి రాత్రి చనిపోతానని కూడా నాకు భయం లేదు. ఈరోజు నేను కానగూడూరు మందిరం ప్రతిష్టతకు వెళ్ళాను. సేవకులు వచ్చినారు, లైవ్ చూస్తున్నారంట. అన్నా ఏందన్నంత గట్టిగా అరుస్తున్నావు, గుండె పట్టుకొని చనిపోతే ఎట్టన్నా? మళ్ళీ నాకు చెప్పింది కాక అక్కకు వచ్చి చెప్తున్నారు, అక్క నువ్వన్నా చెప్పక్క, ఎంతో సేవ ఉంది అక్క, ఓ మేము లైవ్ చూస్తున్నామక్క అని అన్నారు. నేనన్నా, ఓ వాక్యం చెప్తాంగా గుండె వదిలితే ఇంకా అంతకన్నా నాకు లేదంటే సేవ ఎవరు చేయాలని అంటున్నారు. అంటే అమ్మో నిజమే కదా, గట్టిగా చెప్పకుండా మెల్లగా చెప్దాము, చచ్చిపోతే నా భార్య ఎట్టా సేవ ఎట్టా అనుకుంటే భయం లేదు. ఈ రాత్రి మా ప్రియ స్నేహితులారా నీ గుండెల మీద చేసుకొని చెప్పు. 3 కోట్లు ఖర్చు పెట్టిన బాలసుబ్రహ్మణ్యం పద్దనే నేను డిశ్చార్జ్ అయ్యి వస్తానని చెప్పినాడు. ఏమైనాడు సార్? డెడ్ బాడీ అయిపోయాయి, చనిపోయినాడు. మరణము చెప్పిరాదు. ఈ రాత్రి గుర్తించుకో, వారెవ్వరైనా సరే, ఎంత ధనవంతుడైనా సరే, దరిద్రుడైనా సరే, విద్యావంతుడైనా సరే, విద్య లేనివాడైనా సరే, అందగాడైనా సరే, అందం లేనివాడైనా సరే, మానవ జన్మమెత్తిన ప్రతి మానవుడు పుట్టినవాడు గిట్టక తప్పదు. అయితే ఒకటి గుర్తించుకుందాం, చనిపోతే మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? ఇది పశువు దగ్గర పోయి పశువా నువ్వు చచ్చిపోతే ఎక్కడికి పోతావంటే పలుకుద్దా? తులసమ్మకుందా? పలుకుద్దా? ఇక్కడ వచ్చిన వాళ్ళు పలుకుద్దా? గాడిద దగ్గర పోయి వద్దంతా వద్దండి, అబ్బా ఈ కుక్క అంటే నాకు చాలా ఇష్టమని లక్షలు పెట్టి కుక్కలు కొనకచ్చుకుంటున్నారు. అవునా కదా? కుక్కలు కొనకచ్చుకుంటున్నారు, పెంచుతున్నాం, పాలు పోస్తున్నాం, అన్ని పెడుతున్నాం, అన్ని చేస్తున్నాం. కుక్కను అడుగు, కుక్క ఏదో ఒక పేరు పెట్టుకుంటావు కదా, దానికి టింకా పంటే ఏదో ఒకటి. నువ్వు సస్తే ఎక్కడ పోతావంటే పలుకుద్దా? మానవుడు చనిపోతే 2 స్థలాలున్నాయి, అన్ని గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఈ రాత్రి గుర్తుపెట్టుకో, 1 పరలోకం స్వర్గం, 2 నరకం అగ్నిగుండం. ఈ 2 స్థలములలో ఏదో స్థలానికి ఎవరైనా సరే వెళ్ళాల్సిందే. వారు ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతి అయినా, ఏ వర్గమైన, తెల్లవాడైనా నల్లవాడైనా, లేకుంటే తెలిసిన వాడైనా తెలియనోడైనా, విద్యావంతుడైనా బుద్ధి కలిగిన వాడైనా, ఎవరైనా సరే ఈ 2 స్థలాల్లో ఏదో ఒక స్థలానికి వెళ్ళాలా. అయ్యో స్వర్గానికి ఎవరు వెళ్తారండి? లేకుంటే నరకానికి ఎవరు వెళ్తారండి? అగ్నిగుండానికి ఎవరు వెళ్తారండి? ఇదిగో మా చేతిలో ఉండే గ్రంథం బైబిల్, పరిశుద్ధమైన గ్రంథం. ఇది చెప్తుంది వర్తమాన భూత భవిష్యత్ కాలం గురించి. మనుషుని జీవిత చరిత్ర ఇక్కడ రాయబడింది. మానవుడు ఎట్లా పుట్టాడు, మానవుడు ఎలాగూ జీవించగలుగుతున్నాడు, మానవుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు, ఇదిగో ఈ గ్రంథము చెప్తా ఉంది. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి జ్ఞాపకం పెట్టుకో. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచంలో జన్మించిన తర్వాత
కలిగింది ఈ లోకానికి ఏందంటే నెంబర్ 1, భయపడకుడి. నీ జీవితంలో భయం లేకుండా ఉండాలంటే ఒకసారి జ్ఞాపకం పెట్టుకో. చూడండి, నువ్వు ఒక పాపం చేసింటావు, ఏంటో ఒక దొంగతనమే చేసింటావు, దొంగతనం చేసింటావు. ఆ దొంగతనం అనేది నువ్వు పట్టబడ్డావు. పట్టబడిన తర్వాత నిన్ను అడిగినప్పుడు నీ లోపల ఏం పుడుతుంది? భయం పుడుతుంది. చేయరాని కార్యము, ఏ చెడుగైనా, ఏ పాపమైనా, ఏ తప్పైనా నువ్వు చేయగలిగినప్పుడు ఒకరు చెప్పాల్సిన అవసరమే లేదు. మన మనస్సాక్షి చెప్తుంది భయంను గురించి. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించింది ఎందుకంటే నీ భయమును తొలగించుటకాయ. రెండవది, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించింది ఎందుకంటే సంతోషమునివ్వుటకాయ. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానం. అయ్యలారమ్మలారా, నీ జీవితంలో సంతోషం ఉందా? నీ జీవితంలో ఆనందం ఉందా? ఈ లోకములో ఎవరు ఈ లోకంలో నీకు ఇవ్వలేరు, ఏది ఇవ్వలేదు. అయితే యేసు ప్రభుల వారు జన్మించింది ఎందుకంటే నీకు సంతోషమునివ్వుటకై. ఒకవేళ ఈ లోకంలో మాకు కూడా ఆనందము సంతోషం ఉందండి. ఎట్లుందండి? ఏదో మంచి బట్టలు కట్టుకున్నంత వరకే నీ ఆనందం సంతోషం. మళ్ళీ సెకండ్ సార్ అది వేసుకుంటుందా? ఉండదు. తర్వాత నువ్వు మంచి బిర్యానీ తింటావు, తిన్న 5 గంటలు 6 గంటల లోపల ఉంటుంది, అరిగిపోతుంది. మళ్ళీ అబ్బా మంచి బిర్యానీ తిన్నాక ఒక అర్ధ గంటకే 10 నిమిషాలకే అబ్బా ఏముందిరా టేస్ట్ అక్క, ఈరోజు కూడా ఇలా టేస్ట్గా చేసినారేమో చూడండి మళ్ళీ మీరు అని అనుకుంటాం. అవునే కదా? తినేటప్పుడు అబ్బా భలే చేసినారా అంటాం. గ్యాస్ ట్రబుల్ ఉన్నాడు అంటే అట్టే పోతాడు, ఇంకా కుర్రు బర్ర అంటాడు ఈ మసాలా అంతా తిని. అర్థమైందా? చూడండి, ఇంకా సినిమా 3 గంటలు చూస్తావు సినిమా హాల్లో కానీ, ఇంకా నీ ఇంట్లో టీవీలో కానీ సెల్లులో కానీ చూసినంత వరకే ఏందండి సంతోషం. ఆ తర్వాత సంతోషం లేదు. ఈ లోకంలో నిజమైన సంతోషం, ఎల్లవేళలా ఉండే సంతోషం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చుటకే ఆయన జన్మించినాడండి. ఇదే క్రిస్మస్. భయమును తొలగించేదే క్రిస్మస్. మూడవది, యేసు ప్రభు లోకంలో జన్మించింది ఎందుకంటే నీకు సమాధానం ఇవ్వటకై. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని రాయబడుతూ వచ్చింది. ఈ సమాధానము నీ జీవితంలో ఉందా? ఈ సంతోషము నీ జీవితంలో ఉందా? ఈ ఆనందము నీ జీవితంలో ఉందా? నేటి దినాల్లో ఈ శాంతి సంతోషమును లేకుండా ఎంతోమంది జీవితంలో ఏమేమో చేయగలుగుతున్నారు, ఎక్కడెక్కడికో తిరగగలుగుతున్నారు. అన్నదానం, భూదానం, వస్త్రదానం, ఆ దానం, ఈ దానము ఎన్నో చేయగలుగుతున్నావు. కానీ నీ జీవితంలో నిజమైన ఈ ఆనందమును, ఈ సంతోషమును, ఈ సమాధానమును నువ్వు పొందలేకపోతున్నావు. ఎక్కడ దొరకదు, ఎవరు ఇవ్వరు. నువ్వు వెళ్ళు, నాకు సంతోషం కావాలని, సమాధానం కావాలని, నా భయమును తొలగించుకోవాలని నీ జీవితంలో వెళ్ళి ఎక్కడైనా ఏ షాపులోనైనా లేకుంటే ఏ హాస్పిటల్లోనైనా నువ్వు వెళ్ళి అడిగి కనుక్కో. నీ జీవితంలో ఎవరు ఇవ్వలేరు. ఇస్తారండి? ఇవ్వలేరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు సమాధానం లేదయ్యా, సంతోషం లేదయ్యా, భయముగా ఉందయ్యా, ఇదిగో నాకేమన్నా మెడిసిన్ ఇస్తావా అంటే, అమ్మ దానికైతే లేవమ్మా, యేసు ప్రభుల వారే ఇస్తాడు. అందుకే ఆయన జన్మించాడు. శాంతి సంతోషం సమాధానములు సాధా యేసులో దొరుకు చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడు చేరువారికి సకల సంపదలు ఆస్తులు సకల పోవకనాడు
నీ డబ్బు ఇవ్వనిది, నీ ఆస్తి ఇవ్వనిది, నీ అంతస్తు ఇవ్వనిది, నీ పేరు ప్రఖ్యాతులు ఇవ్వనిది, నీ బిల్డింగులు ఇవ్వనిది, ఏ కోట్లు నీకు ఇవ్వనిది. శాంతి, సంతోషం, సమాధానం యేసుక్రీస్తు ప్రభుల వారిలోనే ఉందండి. అందుకే యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించిన వాడిగా చూడగలుగుతుంటున్నాం. సకల సంపదలు, ఆస్తులు ఉన్నను ఒక దినము సకలము వదలవలసిందే. పదన ఒక ఆయన జోసఫ్ సాక్ష్యం చెప్తున్నాడు. 1.5 కోటి అయింది మందిరం. వస్తుందా? అది మంచి బిల్డింగ్ కడతావు, నీతో వస్తుందా? మంచి బంగారు కలిగి ఉంటున్నావు, నీతో వస్తుందా? నీ ఉద్యోగం నీతో వస్తుందా? ఏమి రావు, ఏమి రావు, ఎవరు రారు. భర్తగా చనిపోతే భార్య పిల్లలు రారు. యాడికి వస్తారో గుంత దాకా వస్తారు. భార్య చనిపోయినంతే, పిల్లలు చనిపోయినంతే, ఎవరు చనిపోయినంతే. ఎతకపోయేది 4, నీ వెంట వచ్చురు 10. ఒంటిగాని నిలిచిపెట్టి ఇంటికొచ్చురందరూ. నమ్మకు జీవా, ఈ జీవాన్ని నమ్మకు. కొంతమంది దేన్ని నమ్ముకుంటారు చెప్పండి? తగ్గియాకు సౌండ్ మాకు రాలే, అక్కడ ఆఫ్ చేసేదాన్ని. దాన్ని పెట్టుకుని ఆడ పైకి పోకపోతే ఈడ అవసరం లేదే. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, నా యొక్క అంతా పోతుంది మీరు మధ్యలో ఇలా చేస్తే. ఏం చెప్తావన్నా? ఈ లోకంలో ఏమి సంపాదించినా నీతో రాదు. ఎవరు రారు, నీ వెంట ఎవరు రారు. అద్భుతమైన సేవ చేసింది తిమోతి గారి మిస్సెస్ గుడెక, చనిపోయింది 2:30 గంటలకు. పంజాబీ చిక్కు మతస్థురాలు భక్సింగ్ గారితో వచ్చింది. మంచి ఆస్తిపర్రాలు, కోట్లు వారికి ఉన్నాయి పంజాబీలో. లోకం వదిలింది. మా ప్రియ స్నేహితులారా, ఈ క్రిస్మస్ సందర్భంగా మేము మీకు అందించగలుగుతున్నామంటే, యేసయ్య జన్మించింది పశువుల పాకలో, ఆ మరియమ్మ గర్భములో. ఆ మరియమ్మ పురుషుని ఎరగని స్త్రీ, పురుషుని యొక్క కలయికలు లేని స్త్రీ, కన్యక, పరిశుద్ధురాలు, పవిత్రురాలు. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతిని అయింది. అందుకే యేసు ప్రభుల వారిలో ప్రత్యేకత. ఈనాడు మానవుడు జన్మించాలంటే పురుష స్త్రీ యొక్క కలయికలు దేవుడు పెట్టింది. మానవుని జన్మ పాప జన్మ, దేవుని జన్మ యేసు ప్రభుల వారి జన్మ పాపము జన్మ కాదు. ఆయన జీవితం పాపము లేని జీవితం, మానవుని జీవితం పాపము కలిగిన జీవితం. ఆయన మరణం పాపము లేని మరణం. మానవుని జీవితం మరణం పాపము కలిగిన మరణం. పాపము వలన వచ్చు జీతము మరణం. అందుకే మానవుడు పాపి, యేసు ప్రభు పరిశుద్ధుడు. రాత్రికాల సమయంలో మా ప్రియ స్నేహితులారా మీకు తెలుపుతుంటున్నాం, ఈ మానవుని యొక్క పాపము బైబిల్ గ్రంథంలో ఏం చెప్తా ఉందంటే, ఎందుకప్పుడు మేము చదువుకున్నాం ఒక మాట. చదవండి, 32 వచనం. 32 రండి లోపలికి. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుడైన కుమారుడబడును, ప్రభువైన దేవుడు. చాలు, ఆయన గొప్పవాడే. ఎవరైనా లోపలికి రండి. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు ఎవరంట చెప్పండి? గొప్పవాడు. ఆయన జన్మ గొప్పది, ఆయన జీవితము గొప్పది, ఆయన మరణము గొప్పది. ఎలాగనంటే ఇట్లే బొమ్మ, ఇట్లా పడి ఎలాగనంటే ఇప్పుడు చెప్పాం కదా, ఆయన పాపము లేని జన్మించాడు, పాపము లేని జీవితమును జీవించాడు, పాపము లేని మరణమును మరణించినాడు. ఈ ప్రపంచములో గొప్పవారు ఉన్నారు. ఎవరెవరు? రిలయన్స్, ఇంకా చెప్పండి, బిర్లా, అంబానీ, ఇంకా ఎంతమంది మీకు అంతా తెలుసు. వారికి ఉన్న ధనమును బట్టి వారు ఏమంటాం మనము?
గొప్పవారం అంటాం. సో వాళ్ళ డబ్బును బట్టి, వారికి ఉన్న ఆస్తిని బట్టి గొప్పవారే కాదనొచ్చు, కానీ దేవుని కంటే, యేసు ప్రభు కంటే గొప్పవాడు ఎవరు లేరు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్పవాడు. ఎలాగనో చెప్పగలుగుతున్నామంటే ఆయన జన్మ పాపము లేనిది, ఆయన జీవితం పాపము లేనిది, ఆయన మరణం పాపము లేనిది. తిరిగి ప్రపంచంలో ఆయన నేను చనిపోయి సమాజంలో తిరిగి లేస్తానని చెప్పినట్లు ఆయన లేచినాడు. నేటి దినానికి పాలస్తీనా దేశంలో యెరూషలేం ప్రాంతంలో ఆయన సమాధి ఖాళీగా ఉంది. వేల మంది వెళ్ళి చూసి వస్తుంటున్నారు. ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళుగా ఉన్నారు, కానీ వారు చనిపోయినారు, సమాధి చేయబడినారు, తిరిగి లేవలేదు. చరిత్ర చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు జన్మించినాడు. అందుకే ఆయన గొప్పవాడని చెప్పగలుగుతున్నాం. యేసయ్య గొప్పవాడని చూడకముందు ఈ లోకములో మనుషులలో ఉన్న పాపము గొప్పది. పాపం ఏందంట? నెంబర్ 1 చదవండి. ఆది కాండం 4వ అధ్యాయం 13వ వచనం. ఆది కాండము 4:13 త్వరగా. ఆది కాండము 4:13. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఈ రాత్రి మానవ జన్మమెత్తిన ప్రతి మానవుని జీవితం దోషం, పాపం గొప్పదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అందుకే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినాడు. పాపం లేనివాడుగా జన్మించాడు. మానవుడు పాపము కలిగి జీవించాడు. కీర్తన 51:5, నేను పాపములో పుట్టితిని, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించేను. కయ్యును, నీ దోష శిక్ష భరించలేనంత గొప్పది. ఈనాడు మానవుడు ఆ పాపమును భరించలేనంత గొప్పది. గుర్తుపెట్టుకో. మానవునికి ఎయిడ్స్ వస్తూ ఉంది, భరించలేకపోతున్నాడు. క్యాన్సర్ వస్తూ ఉంది, భరించలేకపోతున్నాడు. ఇంకా రకరకాలమైన రోగాలు వస్తున్నాయి, భరించలేకపోతున్నాడు. ఏం కారణం? మానవుని దోషం, మానవుని పాపం. ఈ రాత్రి ఇటువంటి ఘోరమైన పాపము కొరకే, ఈ గొప్ప పాపము భరించలేకుండా ఉన్నాడు మానవుడిని యేసు ప్రభు గొప్ప దేవుడిగా ఈ లోకములో ఆయన జన్మించినట్లుగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ గొప్ప పాపం మానవునికి ఎలాగొచ్చింది చెప్పండి? ఈ గొప్ప దోషం ఎలాగొచ్చింది మానవునికి? ఆజ్ఞను అతిక్రమించడమే. ఇప్పుడు మనము 4 రోడ్లు వస్తాయి. ఇప్పుడు సిగ్నల్స్ పెట్టారు. రెడ్ సిగ్నల్ పడితే ఏం చేయాలా? ఆగాల. ఇంకొక సిగ్నల్ ఏంది? అది గ్రీనా? గ్రీన్ సిగ్నల్ వేస్తే ఏం చేయాలా? పోవాలా. రెడ్ వేస్తే ఆగాల. రెడ్ వేసినాక పోతే దానికి తగిన శిక్ష, అంటే ఆజ్ఞను అతిక్రమించినాం. అలాగే దేవుడు ఆ మానవుడైన ఆదాముతో చెప్పాడు, ఓ నాయనా, ఓ తల్లి, ఇదిగో మీ ఇద్దరు చెప్తున్నా, ఈ ఏదెను తోటలో మీరు మధ్యలో ఉండే ఒక పండు ఉంది, ఆ చెట్టు పండు తినద్దు, ఇంకా మీరు అన్నీ తినండి. అయితే దేవుని మాటకు వారు లోబడక, విధేయత చూపక, అపవాదైన సాతాను యొక్క మాటకు లోబడి విధేయత చూపి వారు పాపం చేసినారు, ఆజ్ఞను అతిక్రమించినారు. ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత వారిలో ఏమొచ్చింది? పాపం వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకుంటే వాళ్ళకు వాళ్ళే అసహ్యంగా ఉన్నారు. అందుకే పాపం చేసిన వాళ్ళు, దోషం చేసిన వాళ్ళు వాళ్ళే చూసుకుంటే ఎట్టుంటుంది? వాళ్ళకు అసహ్యం అనిపిస్తుంది. గుర్తుపెట్టుకో. తర్వాత భయం వచ్చింది. చూడండి ఎట్లొచ్చింది భయము? ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయడం ద్వారా ఏమొచ్చింది? ఆదామా, నీవెక్కడ ఉన్నావు? నీ స్వరమును విని భయపడి చెట్టు చాటునా దాగినాను. రాత్రి నువ్వు ఏ పాపములో దాగినావో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఓ నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ స్నేహితురాలా, లేదంటే నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో ఈ పాపములో నువ్వు ఉన్నావురా, నీ భయమును తొలగిస్తా, నీ పాపమును తీసేస్తా, నీకు సంతోషమునిస్తా, నీకు సమాధానం ఇస్తా, నీకు శాంతినిస్తా, నీ భయమును తొలగిస్తా. మానవుని పాపము, దోషము గొప్పది.
ఈనాడు మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. పాపము ద్వారా శాపం, శాపము ద్వారా మరణం, మరణము ద్వారా నిత్య నరకం, అగ్ని గుండం, పాతాళ గుండం. అది భయంకర గండ, పాతాళ గుండం, అది భయంకర గండ. పాపులందరూ పాడి ఆలోచనతో రచ్చండ, పాపులందరూ పాడి ఆలోచనతో రచ్చండ. పాతాళ భయంకర గండ, పాతాళ భయంకర గండ. బైబిల్లో రాయబడింది, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఈ లోకములో పాపములో జన్మించి, పాపములో జీవించి, పాపములో మరణించి నిత్య నరకానికి అగ్నిగుండానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి తండ్రివైన అబ్రహామ దేవాని రొమ్ము బాదుకుంటూ, ఈ అగ్నిలో నేను ఏం పడుతున్నా, యాతన పడుచున్నాను, కేకలేస్తున్నాడు, అరుస్తుంటున్నాడు, దాహం దాహం అంటున్నాడు. ఎంత భయంకరమైందో చూడు. కాబట్టి యేసు ప్రభు లోకములో జన్మించింది ఎందుకంటే నీ పాపమును తీసివేయటకై, నీ శాపమును తీసివేయటకై, ఆ పాపము శాపము ద్వారా వచ్చే మరణమును తీసివేయటకై, నిన్ను రక్షించి పరలోక రాజ్యములో స్వర్గములో చేర్చుటకై యేసు ప్రభు జన్మించాడు. కాబట్టి మానవుని యొక్క దోషం భరించలేనంత గొప్పదని దేవుని యొక్క వాక్యములో చూడండి. కీర్తన 38:4, త్వరగా కీర్తన 38:4, కీర్తన 38:4. నా దోషములు నా తల మీదుగా పొర్లి పారుతా ఉన్నాయి. నేను మోయలేనంత గొప్ప బరువవి నా మీద మోపబడి ఉన్నవి. ఈ రాత్రి నీ పాపము ఎంత బరువుగా ఉందో అందుకే ప్రేమతో యేసయ్య ఆహ్వానిస్తున్నాడు. 3:16 యోహాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అదే మత్తయి 11:28, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన జనులారా, నీ పాపములు భరించలేనంత గొప్పవి, నువ్వే మొయ్యాలా. నువ్వు మొయ్యలేవని రోజుకు ఒక పాపం వేసుకుంటే వారానికి ఎన్ని, 6 లేక 7, నెలకెన్ని 30 లేకపోతే 31, సంవత్సరానికి ఎన్ని, అట్లా నీ వయసు వేసుకో. నీ వయసు వేసుకుంటే వేడబడి వేసుకోక, అంతేనా కదా. ఒక్క పాపము 1 కేజీ బరువు అనుకో, ఒక పాపము 1 కేజీ అనుకుందాం. తర్వాత 100 కేజీలు బియ్యం బస్తా మోయగలమా? చూడండి, ఈనాడు మానవుడు పాప భారముతో, దోషముతో, శాపముతో మొయ్యలేని స్థితిలో ఉన్నాడని యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. నా బిడ్డ, నీకు నేను జన్మనిచ్చానయ్యా, నీ భారమును నేను మోస్తా, నీ పాప భారమును నేను మోస్తా. నీ తల మీద ఉండేది, నీ లోపల ఉండే ప్రతి పాపం. ఎవరన్నా ఈ మాట చెప్పారా? ఓ యేసు ప్రభుల వారు చెప్తున్నాడు, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించెను రానా. ఎంత ఘోర పాప పాలముతో రానా, పాదములపై పడాలా. యేసు పాదములపై పడాలా, పాపుల రక్షకు యేసు, పాపుల రక్షకు ఆచెను చేర్చు ప్రేమ కృతజ్ఞతల చేసిన యేసుకు సమానమని. మానవుని పాపం భరించలేనంత గొప్పది. చెప్పే నేను కూడా కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా సిరిగపల్లె గ్రామములో మా సొంత కుగ్రామము, అక్కడ జన్మించాం. భయంకరమైన పాప జీవితంలో జీవించాను. చెప్పాలంటే ఈ లోకములో
ఒక వ్యభిచారము, ఒక త్రాగుడు తప్ప అన్ని పాపములు చేసిన దుర్మార్గుడును. నా పాపము భరించలేనంత గొప్పది. నా పాపము ఒక దినము నన్ను మరణానికి తీసుకొని వెళ్ళింది. నా పాపము నన్ను పట్టుకున్నది. నువ్వు చావని నా పాపము నన్ను మరణానికి తీసుకొని వెళ్ళింది. పాపం మరణమును తీసుకుని వస్తుంది. యేసు ప్రభు మరణమును తప్పించి బ్రతికిస్తాడు. 1988 సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖున 14 రాత్రి నా ఇంట్లో వదిలి, నా జీవితంలో లేని శాంతి, సమాధానం, నెమ్మది లేని కారణమును బట్టి, నా పాపను బట్టి మరణించడానికి నేను వెళ్ళిన వాడను. రైలు కింద పడి చావాలని వెళ్ళాను. అప్పుడే అక్కడ ఆ ఉదయకాలము నైట్ ఎప్పుడు ఆ కమ్మి ఆ యొక్క రోడ్డు సరిగా లేదని దాని ఏదో కోసేసినారని ట్రైన్స్ తిరగలే. చనిపోయేదానికి ఎన్నో ఆస్కారములు ఉన్నాయని రైల్వే కోడూరులో తిరుపతి రోడ్లో దిగి తర్వాత హైవేకి వెళ్ళి హైవేలో నడి రోడ్డులో పండుకున్నా. మిడ్ నైట్ 1 గంట సమయంలో అడవిలో ఏ వెహికల్ అయినా ఎక్కేసి నా ప్రాణం తీసేసుకుంటే చాలు, ఇంకా నేను బతికేది వేస్ట్ అని నా పాపము నన్ను మరణానికి తీసుకొని వెళ్ళింది. గట్టిగా కళ్ళు పిడిగులు బిగించుకొని పడుకున్నా. హైవే అంటే ప్రతి సెకండ్కు నిమిషానికి ఏమొస్తాయి? వెహికల్స్ వస్తాయి. దేవుని బిడ్డారా, 10 నిమిషాలు ఒక్క వెహికల్ కూడా రాలే. 10 నిమిషములలో దేవుడు అద్భుతమైన జీవితాన్ని మార్చుటకై ఆయన నాయుడుల గొప్ప కార్యం జరిగించాడు. ఆ చీకటిలో నాతో మాట్లాడుతుంది ఒక అద్భుతమైన స్వరం, నువ్వు త్వరగా పక్కకు పొర్లుకో, నువ్వు త్వరగా పక్కకు పొర్లుకో. నేను ఎప్పుడైతే ఆ హైవే నడి రోడ్లో నుంచి ఇటు దొర్లుతూ పక్కకు వచ్చాను, భయంకరమైన లారీ అతి వేగముతో వెళ్ళిపోయింది. నువ్వు లేచి నీ ఇంటికి వెళ్ళు. ఎవరు మాట్లాడుతున్నారు? అర్ధరాత్రిలో చూస్తున్నా. నా దగ్గర ఏం లేదు, డబ్బు లేదు, ఆహారం లేదు, ఏదో ఆకలితో దాహంతో ఉన్నా. చనిపోవాలని వెళ్ళా. జీవితం వద్దు, బ్రతుకోవద్దు అనుకున్నా. నా పాపమును బట్టి నాకు మరణమునే శరణ్యం అనుకొని నన్ను నా పాపం మరణానికి తీసుకుని వెళ్ళింది. జరిగిన సంగతి ఇది. ఆ లోపల తిరుపతి రైల్వే కోడూరు మధ్యలో కుక్కతో అది నక్కలపల్లి కుక్కలపల్లి అని ఒకటి ఉంది. అక్కడ పెద్ద డాబా ఉంది. అక్కడ లారీలు ఆగుతాయి. అక్కడికి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళా. ఓ లారీని అడిగిన డ్రైవర్ని, అయ్యా నేను కడపకు పోవాలన్నా ఎక్కించుకుంటావా, నా దగ్గర ఛార్జీ లేదంటే ఆయన అన్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు. ఏదో నేను ఇట్లా అన్నా. సరే నువ్వేం తాగలేదు తినలేదు అంటున్నావు కదా, ఛాయ్ తాపించాడు. ఛాయ్ తాగాను. తర్వాత ఆయన లారీలో ఎక్కించుకున్నాడు. మిడ్ నైట్ 2 గంటల సమయంలో మెల్లగా నేనుగా ఆ లారీలో కడపకు వచ్చిన. తెల్లవారుజామున దిగినా, మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళా. ఇంట్లో మా అమ్మకు చెప్పి వెళ్ళాను, నేను చచ్చిపోతే నాకు అవసరం లేదు, నా పాపము నా జీవితము నెమ్మది లేదని మా అమ్మకు చెప్పి వెళ్ళాను. మా అమ్మ ఏడుస్తూ ఉంది. మా అమ్మ కూడా ఆహారం తినలేదు. మిడ్ నైటు తెల్లవారుజామున మిద్ది మీద కూర్చున్న, మెల్లగా వెక్కి స్టెప్స్ ఎక్కి మిద్ది మీదకి పోయినా. ఆ రోజు ఆగస్టు 15, 14వ తారీఖు వెళ్ళాను. 15వ తారీఖు తెల్లవారుజామున మన ప్రపంచానికి ఏంది ఆగస్టు 15 స్వాతంత్ర. ఆ దినం పాపం మీద నాకు అద్భుతమైన స్వాతంత్రం వచ్చింది. మిద్దె మీద వెళ్ళా. అక్కడ మా ఇళ్ళలో అక్కడుండే ఆ ఊర్లో అంతా చర్చిలు ఉన్నాయి. ఓ పాట వినపడుతుంది. ఆయన పాట పాడుతున్నాడు. పాట పాడి తిరిగి మళ్ళా ఒక వాక్యం చెప్తున్నాడు. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ప్రేమితువు. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ప్రేమితువు. అర్పించుకొని జీవించు
నా హృదయాన్ని తాకింది. సిలువపై చూడు మా ప్రియ, నా ప్రేమకై నువ్వు ఏమిత్తువో అర్పించుకో, నీదు జీవితం ఆయన కొరకై జీవించు. ఇంతవరకు జీవించిన జీవితం అది జీవితము కాదు. ఆ పాస్టర్ మాట్లాడుతున్నాడు. ఇదిగో గత రాత్రి నువ్వు చనిపోవాలని వెళ్ళావు, దేవుడు నీకు చావు రానిలా, దేవుడు నిన్ను బ్రతికించినాడు, అందుకే ఇతను మిమ్మల్ని బ్రతికించినాడు, యేసయ్యను నమ్మండి అంటున్నాడు. సత్యదానికి పోయింది ఎవరు? నేనే. ఆయన ఎవరు? ఒక పాస్టర్. ఆ రాత్రి తిరిగి తెల్లారుజామున డోర్ తట్టా. మా అమ్మ తీసింది. మా అమ్మ నన్ను కౌగులించుకొని ఏడ్చింది. నేను ఏడ్చిన. మా అమ్మకు విషయం అంతా చెప్పిన. ఉదయకాలం అయిన తర్వాత, స్నానం అయిన తర్వాత మా అమ్మని, నాయన కడప బేర్షాపకి వెళ్ళిరా, ఈరోజు యూత్ రిట్రీట్ జరుగుతూ ఉంది అని అన్నది. సరేనని మా అమ్మ నన్ను కూడా, అది యవనస్తులకి అందరికీ యూత్ రిట్రీట్కి వెళ్ళాను. వెళితే పూర్ణచంద్రరావు సోలూరుపేటలో అప్పుడు ఆయన ర్యాకెట్లు పంపుతూ జాబ్ చేస్తూ మంచి వర్తమానికుడు, ఇప్పుడు సేవకు వచ్చాడు, అన్ని కుటుంబంలో నుంచి వచ్చాడు. ఆయన కూర్చునుంటే వాక్యం మాట్లాడుతున్నాడు. ప్రసంగి 11:9 ఏమన్నాడో, నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు సంతృప్తిగా ఉండుము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము, అయితే దేవుడి వీటన్ని నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. ఈ మాట మీద నన్ను మాట్లాడుతూ ఉన్నాడు. అది నాకే తగులుతా ఉంది. నిజమే, నా యవన కాలంలో నేను చేసిన పాపాలు, నా ఇష్టం వచ్చినట్లుగా నా కోరిక, నా దృష్టి ఎన్ని చేయగలుగుతూ వచ్చినా, అరే ఏంద్ర ఈయనంతా నా గురించే చెప్తున్నాడు అని మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఆయన రూమ్కి పోయి డోర్ కట్టా. ఆయన భోజనం తిని కొంచెం రెస్ట్ ఉంది, మళ్ళీ వెంటనే మీటింగ్ పెడతారు. నేను డోర్ తట్టాను. పూర్ణచంద్రరావు గారు డోర్ తెరిచారు. ఆ రాతమ్ముడు అన్నాడు. వెళ్ళాను. అంకుల్, నా గురించి నువ్వు ఎందుకు చెప్పినావన్నా? నా గురించి నువ్వు ఎందుకు చెప్పినావన్నా అంటే ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నిన్ను ఎప్పుడైనా నేను చూశానా తమ్ముడా అన్నాడు. అంటే నన్నైనా నువ్వు ఎప్పుడైనా చూసావా తమ్ముడా అన్నాడు. లేదన్నా. దేవుడు మాట్లాడినాడు, తమ్ముడా ఈరోజు యేసు ప్రభువు నమ్ము, నీ జీవితం మారిపోతుంది, గొప్ప సంతోషం, శాంతి, ఆనందం వస్తుంది, అందుకే దేవుడు నిన్ను తెచ్చింది అన్నాడు. ఆ రోజే 88 ఆగస్ట్ నెల 15వ తారీఖున యేసు ప్రభువును నా సొంత రక్షకుడిగా అంగీకరించా. ఓ గొప్ప సమాధానం, శాంతి, సంతోషం నా జీవితంలో దేవుడిచ్చాడు. నేను చెప్పగలను. నా కులం ఇవ్వనిది, నా తల్లిదండ్రులు ఇవ్వనిది, నా ఆస్తి ఇవ్వనిది, నా బంధువులు ఇవ్వనిది, నా విద్య ఇవ్వనిది, నాకు ఎవరు ఇవ్వని ఈ శాంతి, సంతోషం, సమాధానం యేసు ప్రభువును నా హృదయంలో చేర్చుకున్న తర్వాత, యేసు ప్రభువు నా హృదయంలో జన్మించిన తర్వాత ఇది నేను పొందినాను చెప్పగలను 100%. ఈ రాత్రి మా ప్రియ స్నేహితులారా, ఆయన గొప్పవాడు. నీ గొప్ప పాపముని భరించలేని గొప్ప పాపమును కడిగి శుద్ధి చేస్తాడు. యేసయ్య నా పాపమును క్షమించినాడు, నా పాపాలు కడిగినాడు, తన బిడ్డగా నన్ను చేసుకున్నాడు. ఈ రాత్రి మరణం వచ్చిన భయం లేదు. చెప్పగలను, నా ప్రభు దగ్గరికి నేను వెళ్తా. ఓ చనిపోయిన తర్వాత మానవుడికి 2 స్థలాలు, ఒకటి పరలోకం స్వర్గం, రెండవది నరకం అగ్నిగుండం. నరకానికి ఎవరు వెళ్తారు? ఈ లోకంలో పాపం చేసిన వారు, దేవుని యేసు ప్రభుని నమ్మని వారు, నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా జీవించక అన్యాయము, అక్రమము, మోసము, దొంగతనము, వ్యభిచారము, భయంకరమైన పాపములు చేసిన వారంతా నరకానికి వెళ్తారు. ఓ నీతిగా జీవించి, పరిశుద్ధంగా జీవించి, భయముతో జీవించి, పాపము లేకుండా జీవించేవాడు, యేసయ్యను నమ్మినవాడు పరలోకానికి వెళ్తాడు. 2 దారులు, ఏ దారి కావాలో మానవా, నీకు ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకము కావాలో పాతాళము కావాలో, పరలోకము కావాలో పాతాళము కావాలో కోరుకో మానవా, నీవు తెలుసుకో మానవా. రాత్రి నీకేది కావాలన్నా కోరుకో, తెలుసుకో. ప్రభు ఛాన్స్ నీకే ఇస్తుంటున్నాడు. ఓ యేసు ప్రభు జన్మించింది రాత్రి ఎందుకంటే నీ పాపమును భరించలేని గొప్పది, అది నేను తీసేస్తా, అందుకే నేను నీ కొరకు జన్మించా, అది నీ తల మీద పొర్లి మోయలేని స్థితిలో ఉన్నావు అని చూడగలుగుతున్నాం. రెండవది, మానవుని పాపం ఎలాంటిది? ఆదికాండం 6:5
ఆదికాండం 6:5. త్వరగా 2 మాటలు చెప్పి ముగిస్తా. నరుల చెడుతనము, చూడండి, మనుషుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపు, ఎందుకు ఆ ఊహ తలంపు అంతా ఎల్లప్పుడూ కేవలం ఏందంట, చెడ్డది. చూడండి, మానవుని హృదయం ఏంది, చెడ్డది. మానవుని తలంపులేంది, చెడ్డవి. మానవుని ఆలోచనలేంది, చెడ్డవి. మానవుని మాటలేంది, చెడ్డవి. మానవుడే చెడ్డవాడు. కాబట్టి రెండవదిగా అక్కడ హృదయము, ఆలోచనలు, తలంపులు ఎంత చెడ్డవిగా గొప్పవిగా ఉన్నాయో చూడు. పాపములో మరణిస్తే పాపము మరణము ద్వారా, మూడవది పాప మరణం కూడా ఎలాంటిది, గొప్పది. 6:23 రోమా చదవండి. 6:23 రోమా 6:23 త్వరగా. రోమా 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య. అంటే పాపములో మరణించేది కూడా, అది కూడా గొప్పదే. ఏంది, అగ్ని గుండం, మరణం, పాప మరణం. అయితే యేసయ్యలో మరణిస్తే నిత్య జీవం. దోషములు, పాపములు, పాపం ద్వారా వచ్చే మరణం గొప్పది. అలాంటి గొప్పది తీసివేయలేంది. ఓ గొప్పవాడైన యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఆయన అందరికంటే గొప్పవాడు. కీర్తన 48:1 త్వరగా. కీర్తన 48:1 చదవండి. కీర్తన 48. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు దేవుడు యేసు ప్రభుల వారు గొప్పవాడును, బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఆయన ఎవరు? గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడా నీవే, గొప్ప దేవుడు. కాబట్టి యేసు ప్రభు గొప్ప దేవుడు. ఈ రాత్రి మేము చెప్తా ఉన్నాం, నమ్ము. కాబట్టి మానవుని పాపము గొప్పది, మానవుని దోషములు, హృదయము, ఆలోచన, తలంపులు, మానవుని జీవితమే, పాప జీవితము గొప్పది. అయితే మరణము కూడా, పాపములో మరణిస్తే అది ఎంతో గొప్పది. అగ్ని ఆరదు, పురుగు చావది. అయితే యేసు ప్రభు గొప్పవాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడై కుమారుడనబడును. రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేసుకో. ఆయన నమ్ముకున్న వారు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకున్న వారిని ఏం చేస్తాడు? ఆయన గొప్పవారిగా చేస్తాడు. ఈ రాత్రి నీ జీవితంలో, నా జీవితం ఇంతేనా, నా కుటుంబం ఇంతేనా, నా బ్రతికింతేనా, నా పిల్లలు ఇంతేనా, నేనింతేనా, ఏదో నాకు సరైన ఇండ్లు లేదే, ఉద్యోగం లేదే, ఆస్తి లేదే, అంతస్తు లేదే, లేకుంటే ఇంకా ఏమి లేదే, అయ్యో ఎట్లా నా యొక్క జీవితం అనుకొని నిరుత్సాహములో, కృంగుదలలో, దుఃఖములో, వేదనలో, బాధలో, భయములో, చింతలో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఈ రాత్రి యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, ఆయన నమ్ముకున్నాడు యేసావిని, గొప్పవాడయ్యాడు. పేరు అబ్రహాం. ఆదికాండము 12వ అధ్యాయం ఆయన చదివితే తల్లిదండ్రులను వదిలిపెట్టాడు, ఆస్తిని వదిలిపెట్టాడు, అంత వదిలిపెట్టాడు. మహా గొప్పవారు కల్దీయుల దేశములో అబ్రహాం అనే వ్యక్తి. ఆ దేశంలో అబ్రహాం లాంటి గొప్పవాడు ఎవడు లేడు భౌతికంగా చూస్తే ఆస్తిలో. అలాంటి వాడు దేవుడు పిలిచాడు, దేవునికి లోబడ్డాడు, దేవునికి విధేయత చూపాడు, విశ్వాసముతో తన భార్యను తీసుకొని వచ్చాడు. అబ్రహామును ఏం చేశాడు దేవుడు? చెప్పండి. ఆశీర్వదించాడు. చెప్పండి మా, ఏం చేశాడు దేవుడు? అబ్రహామును ఆశీర్వదించాడు, దీవించాడు. ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మితే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? గొప్పవాడుగా చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. అందుకే యేసు ప్రభు జన్మించింది. అబ్రహాము కుటుంబం, అబ్రహామా ఓసారి రా. ఎక్కడికి ప్రభా? బయటికి రాను, ఇంట్లో నుంచి వచ్చాడు. ఆకాశం నక్షత్రాలను చూడు, లెక్కబెట్టు, పెట్టలేకపోతున్నాడు. ఇసుకను లెక్కబెట్టు, పెట్టలేకపోతూ వచ్చినాడు. నీ సంతానం ఇలా ఉంటుంది.
నీవు ఆశీర్వదింపబడ్డావు. నీవు అనేకులకు ఆశీర్వాదకరమైన వాడవుగా ఉంటావు. అబ్రహాము ఎంత గొప్పవాడిగా అయినాడో యేసావిని నమ్మి. నేను పెళ్ళైన తర్వాత నాకు మా భార్య వాళ్ళ ఇంట్లో అన్నీ పోయినాయి. ఆ ఊళ్ళో వాళ్ళు అన్నారు, ఈ పిల్లోని చేసుకునే వాళ్ళకి అన్నీ పోయినాయి రా నాయన అని. ఈ పిల్లోని చేసుకుని అన్నీ పోయినాయని మా అత్త మామూలు అన్నారు. అవన్నీ మామూలుగా ఈ లోకానుసారంగా పోయేటివే. అయితే దేవుడు అంతకంటే ఎక్కువగా ఇచ్చాడు వాళ్ళకి. ఆరంభ దినాల్లో వారు యేసు ప్రభువుని నమ్మినారు. రెండవది, నేను పెళ్ళైన తర్వాత ఇంకా వాళ్ళకున్న ఎద్దులు, పశువులు మొత్తం అన్నీ పోయినాయి. ఓ ఎంతో రోగం వచ్చింది, బాగలేక వలన ఆయనకు. అయితే యేసయ్యను నమ్మారు, యేసయ్యను వదలలే. ఈ దినం దేవుడు వారిని అత్యధికముగా ఆశీర్వదించినాడు. చెప్పగలం, యేసు ప్రభును నమ్మిన వాడు దేవుడు గొప్పవాడిగా చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచుము. అప్పుడు ఆయన నీకు గొప్ప రక్షణ. ఏ రక్షణ? చదవనా మాట. గొప్పవాడు ఏమిస్తాడు? గొప్ప రక్షణ ఇస్తాడు. ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎబ్రీ 2:3 త్వరగా. ఎబ్రీ 2:3. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా. ఈ రాత్రి నువ్వు నిర్లక్ష్యం చేస్తే మాకు కాదులేండి, ఇది ఎవరికో వాళ్ళకండి, ఇది మాలలో దేవుడు కాదు, మాదిగలో దేవుడు కాదండి, ఇది అందరికీ దేవుడు. బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. అందుకే ఈ ప్రపంచ పటం చూడు, పాలస్తీనా దేశం చూడు, బెత్లెహేం గ్రామం చూడు, ఈ ప్రపంచానికి నడుబొడ్డున ఆయన జన్మించాడు చరిత్రలో. అది అందరికీ. ప్రియ స్నేహితులారా, గొప్ప రక్షణ నీకు ఇవ్వాలని ఉన్నాడు యేసు ప్రభు. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగో, నీకున్న రోగం విషయంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీకే ముప్పు అప్పు కదా. ముప్పు అవుతుంది, అప్పు అవుతుంది. రోగాన్ని దాచుకుంటే ఏమవుతుంది? ముప్పు అవుతుంది, అప్పు అవుతుంది, మళ్ళా వెళ్ళిపోవాల్సింది. ఇంకా అర్థమైందా? కాబట్టి పాప రోగము ఘోరమైంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. యెషయా 1వ అధ్యాయంలో అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినా పచ్చిపుండు, గాయములు, పిండబడలేదు, మెత్తం చేయబడలేదు. అయ్యో అయ్యో నీ కేకలు. రాత్రి ఎలా రమ్మలారా, యేసు ప్రభు జన్మించింది ఎందుకో తెలుసా? ఆయన గొప్పవాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నిన్ను గొప్పవానిగా చేయుటకాయ్. ఈనాడు ఈ లైటింగ్ కావచ్చు, రైలు కావచ్చు, సెల్లు కావచ్చు, అన్నీ ఎవరండి కనిపెట్టింది? క్రైస్తవులే. వాళ్ళ చరిత్రలు ఉన్నాయి. ఈ ప్రపంచానికి వచ్చిన ఎంతోమంది మహామహనీయులు. ఓ మొన్నటి దినం ఒకటి వచ్చింది, ఈ యొక్క చదువు కావచ్చు, ఏమైనా దేవుడు క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకుడిగా కలిగిన వాడు. అలాంటి వారిని దేవుడు గొప్పవారిగా ఆశీర్వదించి దీవించినాడు. ఆయన రక్షణ గొప్పది. ఆయన చేసే కార్యాలు, క్రియలు కూడా ఏంటి? గొప్పవి. 111:1, 111:2 త్వరగా. 111:2, 111:2. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ. యెహోవా క్రియలు, ఆయన చేసే కార్యాలు ఎలాంటి అంటే చెప్పండి? గొప్పవి, ఉన్నవి, లేనట్లు, లేనివి. అబ్రహాముకి ఏమన్నా ఉందా? యేసయ్య నమ్మి నాకు ఏమన్నా ఉందా? నాయనా ఏం లేదు, ఒట్టి చేతులతో వచ్చిండు. ఎటు వచ్చిండు? చాలామంది అంటారు, అయ్యా ఈ ఊరికి మేము ఒట్టి చేతులతో వచ్చినామయ్యా, కష్టపడినామయ్యా, శ్రమ పడినామయ్యా, ఏదో దేవుడు 2 సెంట్లు స్థలం ఇచ్చా, ఏదో 4 రేకులు వేసుకొని 2 మంది బిల్డింగ్ కట్టుకొని ఉన్నామంటారు కదా. అట్లా అబ్రహాము ఒట్టి చేతులతో వచ్చాడు. అద్భుతమైన కార్యములు అబ్రహాము జీవితంలో, నీ జీవితంలో కూడా చేస్తాడు. యేసయ్య నువ్వు నమ్మితే నీ జీవితంలో చేస్తాడు. మూడవది, ఆయన ఆదరణ గొప్పది. నీ జీవితంలో ఆదరణ లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు,
సమాధానం లేదు. నీ భార్య అంటది, అయ్యా నేను ఉండగా నిన్ను ఆదరిస్తా. నీ భర్త అంటాడు, ఆదరిస్తా. నీ పిల్లలను ఆదరిస్తా. ఇరుగు పొరుగు వాళ్ళు ఆదరిస్తారు. లేదంటే డబ్బు. ఈ ఆదరణలో కొంతకాలమే దేవుడు నిన్ను ఆదరించుటకే జన్మించాడు. 94వ కీర్తన 19, 94:19 త్వరగా. 94:19. నా అంతరంగంలో విచారాలు, చింతలు, బాధలు, శ్రమలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ హెచ్చిపోయినాయి. నీ గొప్ప ఆదరణ ప్రాణమునకు ఏం కలగజేస్తుందంట అమ్మా? నెమ్మది. లోపల ఉండాలి. ఏం కలగజేస్తుందంట? నెమ్మది. విచారములు నేర్దాన చింతలు. అందుకే పడతాం చింత లేదిక. పాఠ్యమ పాడబడతాం చింత లేదిక. యేసు అన్ని చింతలతోనే పాడుతూ ఉంటాం, అన్ని బాధలతోనే పాడుతూ ఉంటాం, అన్ని కష్టములతోనే పాడుతున్నాం. యేసును నమ్మితే నీ చింతలు పోతాయి, నీ బాధలు పోతాయి, నీ గొప్ప ఆదరణ వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? గొప్ప రక్షణ, గొప్ప కార్యములు, గొప్ప ఆదరణ. రాత్రికాల సమయంలో ఎవ్వరు నీ జీవితంలో ఇలాంటిది ఇవ్వలేరు. ఆ గొప్ప దేవుడైన యేసుప్రభుల వారే. యేసుప్రభు నేను పాపినంటే చాలు, నీ కులం మార్చుకోవాల్సిన అవసరం లే, ఏమిటి నువ్వేదో ఇంకా ఏమేమో మార్చుకోవాల్సిన అవసరం లే. నువ్వు ఉన్నపాటినే యేసయ్యా నువ్వు సర్వ సృష్టికర్తమైన దేవుడు అంట, నువ్వు గొప్ప దేవుడు అంట, నువ్వు పశువుల పాకలో జన్మించినావంట. ఇదిగో నేను పాపిని, నాకు కనబడు, నాతో మాట్లాడు అంటే దేవుడు నీకు కనబడతాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన ఎవరో నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఈ రాత్రి నువ్వు ఇది అడిగి చూడు. యేసుప్రభు నీ కొరకే జన్మించి ఇవన్నీ లాగు చేయాలని ఆశపడుతున్నాడు. ఇది పోగొట్టుకోవాకు. ఈ తరుణం ఇక రాదు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, ఆత్మశాంతిని పొందుతావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, సంతోషమును పొందుతావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, సమాధానం పొందుతావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, భయమును తొలగించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీ చింత యావత్తు పోతుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు మీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందుతారు. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ వేళ, విశ్వధాభిరామ వినరవేమ. వేమన పద్యం చెప్పాడు. ఇది అందరికీ చదువుకునేటప్పుడు ఉంది లేదా? ఆత్మశుద్ధి కావాలా, మన హృదయం శుద్ధిగా ఉండాలా. దేవుడు ఎక్కడ లేడు, గుడి గోడలలో లేడు, దేవుడు గుడిలో ఉన్నాడు. నీ దేహం అనే హృదయంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండాలా. ఆ గుండె హృదయమే శుద్ధి కావాలా. అది ఎలాగైతుంది? బాండ శుద్ధి లేని పాకమేలా. ఇంట్లో ఉండే దేశాలు వండిన తర్వాత శుద్ధి చేయకపోతే మళ్ళీ వండుతారా? మన హృదయం శుద్ధి ఉండాలా. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవని మనుషుని హృదయంలో నుండి బయలువెడలి మనుషుని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాడు. మానవుడు అపవిత్రుడు, హృదయం అపవిత్రమైంది. యేసు ప్రభు పరిశుద్ధుడు. కలవరి శిలువలో నీ కొరకు రక్తమును చిందించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రునిగా చేయును, పరిశుద్ధునిగా చేయును. ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆ పరిశుద్ధత, పవిత్రత పొందుతారు. నువ్వు చనిపోతే పరలోకంలో స్వర్గానికి దేవుని దగ్గరికి వెళ్తావు. ఆ వద్దులేననుకో నువ్వు జీవించినావా, నరకము తప్పదు, పాతాళము తప్పదు, అగ్నిగుండము తప్పదు, కాలాల్సింది వస్తుంది. అది తప్పించబడి దానికే యేసయ్య జన్మించి నిన్ను రక్షించి నీకు గొప్ప రక్షణ ఇచ్చి పరలోకమును చేరుస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొందదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, రండి. వెంటనే మీరు మోకాళ్ళ మీదకి రండి. ఎక్కడున్నా మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళ మీదకి రండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగే వారంతా మోకాళ్ళ మీదకి రా.
ఎంతోమంది వీరి యొక్క ఆహ్వానమును మరణించి మీరు ఈ క్రిస్మస్ యొక్క దినములలో దేవుని వాక్యము వినుటకై ఈ కుటుంబం ప్రకాశం గారు, సుభాషిణి, తర్వాత తులసమ్మ గారు ఇంటి ఓనర్ మిమ్మల్ని ప్రేమ ఆహ్వానించారు. వారి ఇంటికి మీరు వాక్యం విన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి. దేవుని వాక్యం నీ యొద్దకు వచ్చింది. గొప్ప దేవుడు యేసు ప్రభు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు జన్మించినాడు. ఆయన జన్మించడం ద్వారా నీకు శాంతి లభిస్తుంది. ఆయన జన్మించిన ద్వారా సమాధానం, ఆయన జన్మించడం ద్వారా సంతోషం, ఆయన జన్మించడం ద్వారా నీకు భయం తొలగించబడుతుంది. ఆయన నీ హృదయంలో జన్మించడం ద్వారా నీ చింత యావత్తు పోతుంది. ఆయన నీ హృదయంలో జన్మించడం ద్వారా నీకు గొప్ప రక్షణ ఇస్తాడు. నీ ఎడల గొప్ప కార్యములు చేస్తాడు, గొప్ప ఆదరణ ఇస్తాడు, గొప్ప పరలోక రాజ్యం ఇస్తాడు. ఈ రాత్రి నీతో మాట్లాడుతూ వచ్చినాడు. యేసుప్రభు, నేను పాపిని, ఒక్క మాట, నా పాపాల కొరకు నువ్వు జన్మించినావు, జీవించినావు, చనిపోయి సమాచారం తిరిగి లేచినావని నేను నమ్ముతున్నాను యేసయ్యా. నాకు శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, అన్నీ ఉన్నాయి, ఇవి లేవు. భయం ఉంది, చింత ఉంది, వేదన ఉంది, ఆదరణ లేదు. ఇదిగో నువ్వు ఇస్తావంట. ఈ లోకములో ఇవి లేకుండా ఎన్ని మేడమిథ్యలు కలిగి ఉన్నా నీ జీవితంలో శాంతి సమాధానం ఇవ్వలేవు కదా. అవే కావాల్సింది కదా మానవునికి. ఈ రాత్రి యేసు ప్రభు, నేను పాపినంటే చాలు, నీ పాపములు క్షమించి నీలో యేసయ్య జన్మిస్తాడు. పశువుల పాక తొట్టి ఎంత రోతగా లేకుంటే దుర్వాసనగా చెడు వాసనగా ఉంటా ఉందో మానవుని హృదయం అలాంటిది. అలాంటి హృదయంలో పరిశుద్ధుడైన దేవుడు జన్మించాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఎక్కడున్నా మీరు ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నేను పాపినానండి, ఇదిగో నా హృదయంలో జన్మించు అనండి. ప్రభు సహాయపడతాడు. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ రాత్రి టీచర్స్ కాలనీలో దేవా ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఈ లోకంలో ప్రపంచంలో నువ్వు జన్మించిన దాన్ని బట్టి ఈ ప్రపంచానికి ఏం కలుగుతున్నాయో నీ వాక్యం ద్వారా వివరించినందుకు వందనాలు. ఎంతోమంది చక్కగా నీ బిడ్డల వాక్యం విన్నారు. అయ్యా, వారందరినీ రక్షించు ప్రభా, వారి హృదయంలో జన్మించు ప్రభా. ఎంతమంది శాంతి, సంతోషం, సమాధానం లేకుండా ఉన్నారో ఈ రాత్రి యేసయ్య నా హృదయంలో జన్మిస్తే అవి నాకు దొరుకుతాయంట. డబ్బు ఇవ్వనిది, మేడమిద్దులు ఇవ్వనిది, ఆస్తి ఇవ్వనిది, అంతస్తు ఇవ్వనిది, పేరు ఇవ్వనిది, ప్రఖ్యాతి ఇవ్వనిది యేసు ప్రభు ఇస్తాడంట. భయమును తొలగిస్తాడంట, చింత వేదనలు తొలగిస్తాడంట, యేసయ్యను నమ్ముకుంటే ఆశీర్వదిస్తాడంట, యేసయ్యను నమ్ముకుంటే పరలోక రాజ్యం ఇస్తాడంట అని ప్రభా, ఎవరైతే వారి జీవితంలో ప్రార్థన చేసుకుంటున్నారో ఆ గొప్ప రక్షణ ప్రభా, ఆ గొప్ప కార్యములు చేయి ప్రభా, ఆ గొప్ప ఆదరణ ప్రభా, ఆ గొప్ప యేసయ్య నామముని నామమును మోకరించేటట్లుగా యేసుప్రభు నిజమైన దేవుడైన వారు నాలుకతో పలుకున్నట్లుగా చేయి దేవా. మీ దయగల స్థలకు అప్పగించుకోండి. ఈ టీచర్స్ కాలనీలో ఉన్న ప్రతి కుటుంబము కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారి పాపాలు క్షమించండి దేవా. వారికి మీరే తోడుగా ఉండండి, గొప్పవారుగా చేయండి. మీ దయగల స్థలకు వారిని అప్పగించుకుంటున్నాం. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ ఇంటి వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తర్వాత ప్రకాశమన్న, సుభాషిణమ్మ పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా కుమారునికి, తమ్మునికి, పిల్లలకు రక్షణ లేని వారికి కూడా రక్షణ దయచేయి, మారు మనసు దయచేయి. ఈ రాత్రి ఇక్కడ మోకరించిన వారికి, ఇంకా యేసుప్రభు నా హృదయంలో లేడు, గుడి గోడలలో లేడు, దేవుడు గుడిలో హృదయంలో ఉన్నాడు చూడు అని పాట కూడా వినపడతా ఉంది. ప్రభా, వారు నమ్ముటకు సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరము, పరిశుద్ధాత్మ యొక్క దేవుని అన్యోన్య సహవాసముగా చేరవచ్చిన పరిశుద్ధాత్మక దేవుని ద్వారా చేరవచ్చిన మనకును, ఇక్కడ మోకరించిన వారికి, ఈ టీచర్స్ కాలనీ వారందరికీ, ఈ ప్రపంచమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్,
ఆమేన్. మా ప్రియ కాలనీ టీచర్ కాలనీ వాస్తవులారా, ప్రజలారా, మీరు ఇంకా ఎక్కువగా యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ సీతారాంపురంలో ఏలిం ప్రార్థనా మందిరం ఉంటున్నది. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం 9:30 గంటలకు దేవుని ఆరాధన జరుగుతుంది. క్రిస్మస్ డిసెంబర్ 25 ప్రత్యేకమైన కూడిక కూడా ఉంటున్నది. అలాగనే జనవరి 31 రాత్రి తెల్లవారుదులు అద్భుతమైన ప్రార్థనలు జరుగుతాయి. ఇదిగో దేవుని వాగ్దానాలు కూడా ఇస్తాం. ఆ వాగ్దానములు నీ జీవితమును మారుస్తాయి. రండి, దేవుని వాక్యం వినండి, ఆత్మ మేలును పొందండి. అలాగనే కూర్చోండి. అబ్బాయి తార వెలిసింది అనే పాట, చిన్న పాట పాడేసి మనకు వినిపిస్తాడు. ఆ తర్వాత మీకు వచ్చిన వారికి అందరికీ ప్రకాశమేడి భోజనాలు ఉన్నాయి కదా, అందరికీ